అంటే నిజం చెప్పాలంటే ప్రభాస్ గారికి బ్యానర్లో నాలాంటి హీరోకి సేమ్ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఆ రెస్పెక్ట్ అన్నిటికంటే గొప్పది. సో ప్రమోద్ గారికి, వంశీ గారికి, విక్కీ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ అండ్ ఆల్ ద యువి క్రియేషన్స్ టీమ్. అండ్ ఈ సినిమా గురించి, మా బజే వాయువేగం గురించి ఫస్ట్ చెప్పాలంటే, అందరికంటే ఫస్ట్ చెప్పాల్సింది మా టెక్నీషియన్స్ గురించి. మా ఎడిటర్ సత్య నాకంటే ప్రశాంత్ కంటే కూడా ఈ సినిమాని ఇంకా ఎక్కువ తన సినిమా అని అనుకున్నాడు. అండ్ మా డిఓపి ఆర్డి రాజశేఖర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మీ ఎక్స్పీరియన్స్ మా మూవీకి చాలా యాడ్ అయింది. అండ్ కపిల్, డెఫినెట్లీ ఇది నీ ఫస్ట్ సినిమా అంటే ఎవరు నమ్మరు. ద వే యూ వర్క్ ఫర్ దిస్ ఫిలిం, ఈ నా ఫిలిం అని అనుకుని, అంటే ఒక సినిమాకి పనిచేస్తున్నా అన్నట్టు కాకుండా నా సినిమా చేసుకోవాలి అన్నట్టు ద వే యూ అండ్ ప్రశాంత్ వర్క్ నేను దగ్గరుండి చూశాను. రాత్రులు మీరు పడుకోకుండా కంటిన్యూస్గా కళ్ళ కింద అవన్నీ వచ్చేసి, సో దట్స్ I mean, I really remember that time, and that hard work will take you to places. And all అంటే పేరున అందరు టెక్నీషియన్స్ పేర్లు చెప్పాలి, బట్ టైం దృష్ట్యా సక్సెస్ మీట్లో మిగతా వాళ్ళ పేర్లు అన్నీ చెప్తాను డెఫినెట్లీ. అప్పుడు చాలా టైం తీసుకొని చెప్తాను. అండ్ మా హీరోయిన్ ఐశ్వర్య మీనన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో సపోర్టింగ్. ఇందాక తెలుగు వచ్చింది కదా, ఇప్పుడు మర్చిపోయా, ఇంగ్లీష్లో మాడుతున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా ప్రశాంత్ చెప్పినట్టు నీ రోల్ ఎంత ఉంది, జనరల్లీ నేను ఇలాంటి కాస్ట్యూమ్ వేసుకుంటా, ఇదే చేస్తాను, నాకు ఎన్ని సాంగ్స్ ఉన్నాయి, ఇవన్నీ కాకుండా స్టోరీని బిలీవ్ చేసి, క్యారెక్టర్ని బిలీవ్ చేసి, నీ క్యారెక్టర్ సినిమాకి ఎంత యూజ్ అవుతుందో నువ్వు అర్థం చేసుకుని ఈ క్యారెక్టర్ చేయడం, దట్ రియలీ స్పీక్స్ that you have a very good future, and I hope you reach great heights, and we keep working again. And తనికెళ్ళ భరణి గారు, మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ అవర్ ఫిలిం. ఆయన ఇన్ని సినిమాలు చేసిన లెజెండరీ యాక్టర్ అయినా సరే మా సినిమాలో మళ్ళీ ఆయన కొత్తగా కనిపిస్తారు. అది ఆయన పెట్టిన కొత్తగా మళ్ళీ అంత ఎఫర్ట్ పెట్టి సినిమా చూడకముందే అసలు అందులో ఎమోషనల్ పార్ట్ ఉంది అని అంటే, అరే ఇదేదో ఓల్డ్ అని ఆ ఫేజ్కి అయితే వెళ్ళకండి. దట్ ఈస్ చాలా డేంజర్ సినిమాకి కానీ సొసైటీకి కానీ. ఇది అంటే నీకు చెప్పేంత స్థాయి ఆర్ ఏజ్ నాకు లేదు, బట్ రీసెంట్ టైమ్స్లో నేను విన్నది అవన్నిటి వల్ల నేను మాట్లాడేస్తున్నాను, తప్పుంటే క్షమించండి. అండ్ నేను జనరలీ నేను ఎక్కువ ప్రమోట్ అంటే నన్ను నేను ఒకలాగా ఎక్కువ చెప్పుకోను నా గురించి, అది ఇదని అంటారు, మంచోడిని అంటారు. బట్ అది యాక్చువల్లీ నా మంచితనం కాదు, నేను నాలాగే ఉంటా అనే నా మొండితనం. అది దానికే స్టిక్ అయి ఉండాలని. సక్సెస్ వచ్చిన ఇందులోనే, వెనకడుగు వేసిన ఈ రూట్లోనే, ఎంత ఏమిచ్చినా లైఫ్ ఇదే. ఎందుకంటే నా పేరెంట్స్ మై పేరెంట్స్ ఓన్ ఏ స్కూల్. వాళ్ళొక స్కూల్ పెట్టి ఎంతోమంది పిల్లలకి చదువు చెప్పి ఆ ఫీజులతో, ఆ పేరెంట్స్ ఇచ్చిన బ్లెస్సింగ్స్తో నేను తిన్నాను, నాకు డబ్బులు వచ్చినాయి, నేను హీరోని అవ్వగలిగాను. నేను కానీ మా అక్క కానీ అలానే ఆ బ్లెస్సింగ్స్తో ఉన్న డబ్బులతోనే పెరిగాము. ఇప్పుడు మా అక్క పిల్లలైనా సరే, మా బావ అక్కడ ఎంతోమంది చిన్నపిల్లలకి డాక్టర్ తను. సో ఆ బ్లెస్సింగ్స్తో మా అక్క పిల్లలు పెరుగుతారు. ఇప్పుడు నాకు పెళ్ళైంది, రేపొద్దు నాకు పిల్లలు ఉంటారు. వాళ్ళు కంపల్సరీ నేను నమ్ముకొని ఒక సొసైటీకి హెల్ప్ఫుల్ అయ్యే థింగ్, ఒక నిజాయితీగా పనిచేసిన థింగ్తోనే రేపొద్దు నాకు పిల్లలు ఉంటే నేను వాళ్ళకి ఫుడ్ పెట్టాలి. ఈ రీజన్కైనా సరే నేను ఇదే చేస్తాను. బికాస్ ఒకవేళ నేను చెయ్యలేకపోయినా మా పేరెంట్స్ ఉన్నారు, నేను బతికేస్తా. బట్ ఇదే చేస్తా, ఈ వేనే ఫాలో అవుతా. ఇది నేను యాక్చువల్లీ సక్సెస్ మీట్లో చెప్దాం అనుకున్నాను, బట్
సక్సెస్ తర్వాత వీడికి పొగరు ఎక్కువైంది కాబట్టి ఇట్లా మాట్లాడతారని అనుకుంటారని సక్సెస్కి 2 రోజుల ముందు చెప్తున్నాను. సో మీరు టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు. మీకు మా క్రాఫ్ట్ నచ్చితే, మీకు ఈ సినిమా బాగుంటుంది అని అనిపిస్తే డెఫినెట్లీ సినిమాకి రండి. మీకు అది నచ్చి మీరు వచ్చి కూర్చుంటే మాత్రం మీ టైంకి, మీ వాల్యూకి, మీ టైంకి, మీ మనీకి, మీ మూడ్కి 100% వాల్యూ ఇస్తాము. ఒక్క సెకండ్ కూడా మీకు మీ మూడ్ చెడిపోదు. మీరు ఇంటికి మైండ్ ఖరాబ్ అయి వెళ్ళరు. మమ్మల్ని బ్లెస్ చేసి మాకొక భరోసా ఇచ్చి వెళ్తారు డెఫినెట్లీ. సో మీకు అంత రెస్పెక్ట్ ఇచ్చి మేము సినిమా చేసాము. ఆ రెస్పెక్ట్ మీ నుంచి కోరుకుంటున్నాము అంతే. సో యా, May 31st బజే వాయువేగం ఇన్ థియేటర్స్. May 31st తర్వాత మనందరికీ లైఫ్ మారబోతుంది. మనందరికంటే మన టీం అందరికీ. శర్వాన్ అందరు నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకే ఇలాంటి మాటలు మాట్లాడడానికి. అయ్యో, మీకు రన్ రాజారాం దగ్గరే అయిపోయింది. సో యా, మనందరి లైఫ్స్ మారబోతున్నాయి. బ్రేస్ ఫర్ ద ఇంపాక్ట్. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ హియర్. అండ్ యా, నేనే ఇన్వైట్ చేశాను. యా ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ మాటలన్నీ మాకు చాలా చాలా నచ్చాయి, చాలా ఇన్స్పైర్ చేశాయి. షార్ట్గా మీరు 6 కొట్టబోతున్నారు 31న అని కోరుకుంటూ. అండ్ యా ప్లీజ్. సో యా, అంటే నేనే చెప్పాను, నేను మాట్లాడుతున్నప్పుడు అందరు నిల్చోవడం అది కరెక్ట్ కాదు, అయిపోయాక నేనే మిమ్మల్ని పిలుస్తానని చెప్పాను. అయ్యో వెయిట్ చేయండి, నేను స్పీచ్ ఏదైనా ఇవ్వాలి కదా. అంటే ఐ రిక్వెస్ట్ సర్వానంద్ గారు టు కమ్ ఆన్ టు స్టేజ్. Yes, here we welcome our very own Sharma garu onto the stage, please. మనల్ని పలకరించబోతున్నటువంటి